ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ సాయి గృహవాస్తు వీక్షిస్తున్నటువంటి మీ అందరూ కూడాను సాయినాథుని ఆశీస్సులు ఎల్లవేళలో ఉండాలని కోరుకుంటూ మీ శ్రేయాభిలాష్ బివి రమణాచారి. ఈరోజు నేను కొంతమందికి ఎక్కువగా ఉన్నటువంటి సందేహాల్లో ఒక గృహం నుంచి ఇంకో గృహానికి మార్పు చెందినప్పుడు ఏమైనా ఇబ్బందులు జరుగుతాయా? ఇది చాలా వాస్తులో చాలా ఆలోచించదగ్గ విషయం. ఎక్కువగా ఇలాంటి ఇబ్బందులన్నీ అద్దె గృహాల్లో ఉన్నట్టు నివసించే వారికి ఎక్కువగా జరుగుతుంటుంది. అలాగే నూతనంగా గృహం కట్టుకునే వారికి కూడాను ఒక విధంగా ఇది వర్తిస్తుంది. ఇది ఎలా అంటే, ఒక గ్రామంలో కొన్ని ఏళ్ళుగా, అంటే ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఒక గృహంలో అద్దెకి ఉన్నటువంటి వారు ఏదో ఒక కారణాల వల్ల మళ్ళీ వేరే గృహానికి, అద్దె గృహానికి మారినప్పుడు ఎటువైపు, అంటే ఉదాహరణకి అప్పటి వరకు ఉన్నటువంటి స్థానానికి, గృహానికి తూర్పు ఉత్తరాల వైపు గృహాలు అద్దెకి దొరికినప్పుడు, వాటికి ఆ స్థానాలకు వెళ్ళినప్పుడు ఒక 2 నెలల్లో, 1-2 నెలల్లో కొంచెం మెరుగ్గా కనిపిస్తుంది. అంటే మొదట ఉండే గృహం కంటే కొంచెం బాగున్నట్టుగా అనిపిస్తుంది. అంటే కొంచెం మంచి ఫలితాలు ఇస్తుంది. అది కూడా అక్కడ స్థానబలం బాగుండాలి. ఎక్కువ శాతం ముందు అప్పటి వరకు ఏమైనా ఇబ్బందులు పడినటువంటి వారు, ఏమైనా ఇబ్బందులు, పాత గృహంలో ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వారు ఆ తూర్పు ఉత్తర వైపు దిశల వైపు అదే గ్రామంలో వెళ్ళినట్టయితే, తూర్పు కానీ ఉత్తరం వైపు కానీ ఈశాన్యం వైపు కానీ ఆ స్థానానికి మారినట్టయితే ఎక్కువగా మంచి జరిగే అవకాశం ఉంది. అంటే మొదటి కంటే కొంచెం ఎక్కువగా అన్ని రంగాల్లో కూడాను, ఆరోగ్యపరంగా అన్ని రంగాల్లో కూడాను అభివృద్ధి అనేది ఒక 2-3 మాసాల్లో గ్రాడ్యువల్గా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. దానికి కూడా అక్కడ స్థానబలం ఉన్నప్పుడు వెంటనే చూపిస్తుంది అన్నమాట, మంచి ఫలితాలు ఇస్తుంది. అలాగే అప్పటి వరకు ఉన్నటువంటి గృహానికి పశ్చిమ దక్షిణాల వైపు తెలియకుండా, అంటే అనుకోకుండా మంచి గృహం అని చెప్పి వెళ్ళినా సరే, అది వాస్తు ప్రకారంగా ఉన్నా, వాస్తు ప్రకారంగా ఉంటే కొద్దిపాటి కొంచెం ఒక నెల 2-3 మాసాలు ఇబ్బంది కలిగిస్తుంది. కానీ మళ్ళీ అది సర్దుకుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ముందు ఉన్న స్థానం నుంచి దక్షిణ పశ్చిమాల వైపు మార్పు చెందినట్టయితే గృహాలకి, అందుకే శాస్త్రం ఏం చెప్తుందంటే దక్షిణ పశ్చిమాల వైపు వెళ్ళకూడదు, తూర్పు ఉత్తరాల వైపు తీసుకుంటే మంచిది స్థలం కానీ గృహం కానీ చెప్పడానికి కారణం ఇదే. అలాగే దక్షిణ పశ్చిమాల వైపు అద్దె గృహాలకి మారినా సరే ఇబ్బందులు ఉంటాయని ఉద్దేశంతో దక్షిణ పశ్చిమాల వైపు వెళ్ళకూడదు అన్నారు. కానీ యాక్చువల్గా అయితే నిజానికి చెప్పాలంటే వెళ్ళకూడదని అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే దక్షిణ పశ్చిమాల వైపు ఆ ఉండే స్థానం మంచిదై ఉండి, ఆ గృహం కూడా వాస్తు ప్రకారం తూచా తప్పగా అన్నీ ఆచరించినట్టయితే దక్షిణ పశ్చిమాల వైపు వెళ్ళొచ్చు. అప్పుడు కూడా ఏమవుతుందంటే ఒక నెల 2 మాసాలు ఏంటంటే కొంచెం వెనుకబడినట్టుగా అనిపిస్తుంది అన్నమాట. ఆరోగ్యపరంగా కానీ, అలాగే ఆర్థిక పరంగా కానీ కొంచెం వెనుకబడినట్టుగా అనిపిస్తుంది. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ అది సర్దుకొని మళ్ళీ యథాస్థితిగా మంచి ఫలితాలు ఇస్తుంది. ఇది స్థాన మార్పులు అంటారు. ఈ స్థాన మార్పులు చెందినప్పుడు ఇలాంటి ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. వీటిని చాలా జాగ్రత్తగా, ముఖ్యంగా ఎక్కువగా అద్దెకుండే ఉన్నటువంటి వాళ్ళు, ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళు, ఇల్లు కట్టించుకోలేనటువంటి వాళ్ళు ఇలా అద్దె గృహాలు మారుతుండేటప్పుడు ఇటువంటి మంచి చెడులు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. తూర్పు ఉత్తరాల ఈశాన్య వైపు వెళ్ళినటువంటి వారు బాగా అభివృద్ధి చెందినటువంటి వారు అన్ని రంగాల్లో చాలామంది ఉన్నారు. దక్షిణ పశ్చిమాల వైపు నీచ స్థానాల వైపు వెళ్ళడం వలన, వెళ్ళి అక్కడ గృహం నిర్మించుకోవడం కానీ అద్దెకు ఉండడం వలన అక్కడ స్థానబలం లేకపోతే ఇబ్బంది పడినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందుకే ఈరోజు ఈ వీడియోలో నేను తెలియజేసేది ఏంటంటే, స్థాన మార్పులు అంటే గృహ మార్పులు చేసేటప్పుడు అద్దె గృహాల్లో ఉండేటటువంటి వారు
వీటి గురించి ఎక్కువగా భయపడకుండా ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలని బాగా గుర్తుపెట్టుకొని తూర్పు వైపు వెళ్ళినా దక్షిణం వైపు వెళ్ళినా సరే, తూర్పు వైపు వెళ్ళినట్టయితే అందులో మంచి ఫలితం ఉంటుంది, అందులో ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ అక్కడ స్థానబలం బాగుంటే 100% మంచి ఫలితం ఎక్కువగా వస్తుందన్నమాట. అలాగే దక్షిణ పశ్చిమాల వైపు వెళ్ళినప్పుడు అక్కడ కూడా ముందు వ్యతిరేకత కనిపిస్తుంది, ఎంత వాస్తు ప్రకారం నిర్మించుకున్నా. ఆ తర్వాత ఒక 2-3 మాసాల తర్వాత, నెలల తర్వాత అది మళ్ళీ నెమ్మదిగా మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట, ఇస్తుంది. ఇది నేను చాలా చోట్ల చూశాను. అలాగే చాలామంది ఇటువంటి మార్పులు చెంది ఇబ్బంది పడ్డామని చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే తూర్పు ఉత్తరాల వైపు వెళ్ళిన తర్వాత మాకు బాగుందండి, మాకు అన్ని రకాలుగా మంచి రాణింపు వచ్చిందని చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే స్థానబలం లేక తూర్పు ఉత్తరాల వైపు వెళ్ళి కొన్నాళ్ళు బాగుండి ఆ తర్వాత కొద్దిగా బాగలేదన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే అక్కడ వాస్తు దోషాలు ఆ గృహంలో ఉండడం వల్ల. దక్షిణ పశ్చిమాల వైపు వచ్చి కూడాను మేము బాగున్నాం అనేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అది ఎక్కడంటే ఎంతో వాస్తు బలం ఉండి మొదట కొంచెం ఇబ్బంది పడినా సరే ఆ తర్వాత మేము ఇప్పుడు బాగా అన్ని రంగాల్లో బాగున్నాం అని చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఈ గృహ మార్పులు చెందేవారు కాస్త చూసుకొని దక్షిణ పశ్చిమాల వైపు వెళ్ళేటప్పుడు ఆ గృహాల యొక్క స్థితి వాస్తు 100% బాగుందా లేదా చూసుకొని మారచ్చు. అలాగే తూర్పు ఉత్తరాల వైపు వెళ్ళేటప్పుడు కూడాను అక్కడ గృహాల యొక్క స్థితి, అక్కడ స్థానబలం వాస్తుపరంగా చూసుకొని వెళ్ళినట్టయితే 100% వారికి ఎంతో అభివృద్ధి చెందే పరిస్థితి వస్తుంది, మంచి సుఫలితాలు కలుగుతాయి. ఈ మధ్యకాలంలో అనివార్య కారణాల వల్ల సమయం అనుకూలించక నేను వీడియోలు చేయటం లేదు. కానీ కొంతమంది అడిగినటువంటి ఫోన్ల ద్వారా అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానంగా ఈరోజు ఈ వీడియో చేశాను. ఇప్పటి వరకు ఈ వీడియో వీక్షించినటువంటి మీ అందరికి కూడాను సాయినాథుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మీ శ్రీ అభిలాష్ బివి రమణాచారి. ఓం శ్రీ సాయిరామ్.